అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ WCC నేషనల్ ప్రెసిడెంట్ అభివృద్ధి కన్నాను. ఆదిపట్ల పిఎస్లో ఉన్నాము. ఇక్కడ పరిస్థితి అంతా చాలా గందరగోళంగా కనబడుతూ ఉంది. మాట్లాడుతూ ఉన్నాము. సుమారుగా ముగ్గురిని పోలీసు వాళ్ళు కస్టడీలో తీసుకున్నారు. సో దయచేసి మీరందరూ ప్రార్థన చేయండి. ఇక్కడ ప్రతి ఒక్కటి దేవుడు సాయం చేయాలని చెప్పి కోరుతాం. థ్యాంక్ యూ. Silence. బొంగళూరు ఎక్స్‌రోడ్ సప్తగిరి వెంచర్లో నేను పరిచయం చేస్తూ ఉన్నాను. నా పేరు డేవిడ్ రాజు. మంచినీళ్ళ సుమారు 15 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో నేను పరిచయం చేస్తూ ఉన్నాను. 20 సంవత్సరాల నుంచి ఈ ఏరియా నాకు బాగా తెలుసు. 15 సంవత్సరాల నుంచి ఇక్కడ పరిచర్య ఆరంభించడం జరిగింది. ప్రతి ఆదివారం కూడా ఒక ఇండిపెండెంట్ హౌస్లో మేము ఆరాధన చేసేవాళ్ళము. దేవుని మహాకృపను బట్టి 3 సంవత్సరాల క్రితం ఒక సొంత ఇల్లు కొనుక్కొని అక్కడే దానిపైనే ఒక మందిరం ప్రేయర్ హౌస్ నిర్మించుకోవటం జరిగింది. లాస్ట్ సెప్టెంబర్ 18th ఓపెన్ చేసాం. 2025 సంవత్సరం సెప్టెంబర్ 18th ఓపెన్ చేయటం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఇక్కడ ఆరాధన ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది. శుక్రవారం ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. చాలా చక్కగా జరుగుతుంది. దేశం కోసం, ప్రపంచం కోసం, అధికారులందరి కొరకు, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరి క్షేమం కోసం కూడా మేము నిత్యం ప్రార్థన చేసేవారము. ఈరోజు 14వ తేదీ జూన్ 14వ తేదీ 2026 సంవత్సరం ఈరోజు ఆరాధనలో మేము ఉన్నప్పుడు పాటలు పాడుతూ ఉన్నాము. 10:40 కొంతమంది RSS బీజేపీ సంబంధించిన వారు, కొంతమంది యవనస్తులు, కొంతమంది పెద్దవాళ్ళు, సుమారు 10 మంది నుంచి 20 మంది వరకు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు కూర్చోకుండా అక్కడక్కడ చూస్తూ మీడియా, మా సంఘంలో రాజు మీడియా చూస్తూ ఉంటారు, లైవ్ పెడతా ఉంటారు.
ఆ లైవ్ వాళ్ళు ఆఫ్ చేశారు. లైవ్ ఆఫ్ చేసినప్పుడు మళ్ళీ లైవ్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ రాజు లైవ్ ఆన్ చేసినప్పుడు వాళ్ళు ఆ లైవ్ చేస్తున్న ఫోన్ లాక్కున్నప్పుడు నా ఫోన్ ఎందుకు తీసుకున్నారు అని ఈ రాజు లైవ్ తీసుకున్న రాజు అడుగుతున్నప్పుడు వాళ్ళు కొడుతూ ఉన్నారు. వెంట వెంటనే ఒకరి తర్వాత ఒకరు దొమ్మిగా సుమారు 10 మంది మీద పడి కొట్టారు. బాగా పిడుగుతులు గుద్దారు. అంటే రక్తం కారకుండా వాళ్ళు కొట్టారు. షర్టు బనీన్ అంతా చింపేశారు. మెల్లో ఉన్న చైన్ కూడా వాళ్ళు తుంచి వేశారు. 3 పీసెస్ అయిపోయింది. 2 పీసులు మాత్రం దొరికాయి, 1 పీసు దొరకలేదు చైన్ కూడా. అలా చేశారు. అందులో మా ఈ సంఘం ఇక్కడ చర్చి, ఇక్కడ ప్రేయర్ హాల్ ఇది సౌండ్ ప్రూఫ్ అన్నమాట. ఎక్కడ ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు, కొంచెం సౌండ్ కూడా బయటికి రాదు. ఎవరికి చుట్టుపక్కల వారికి అబ్జెక్షన్ లేదు. ఏ ఆటంకం లేకుండా మేము ఈ దేవుని పనిని చేస్తూ ఉంటే అన్యాయముగా ఈరోజు మా సంఘం మీదకి వచ్చి సంఘం మీద స్త్రీలను దుర్భాషలాడారు. నిన్ను కూడా కొడతాం అన్నట్టుగా మాట్లాడారు. మా సంఘ సభ్యుడు రాజులు, మీడియా తీస్తున్న రాజులు చాలా భయంకరంగా కొట్టారు. హాస్పిటల్ కూడా వెళ్ళాము, రిపోర్ట్స్ కూడా తీసుకున్నాం. అవి కూడా పోలీస్ స్టేషన్లో మేము ఇచ్చాము. కేసు బుక్ అయింది, ఇంకా ఎఫ్ఐఆర్ మాకు ఇవ్వలేదు. కాబట్టి దీని విషయంలో అందరూ ప్రార్థన చేయండి. మన దేవుడు గొప్ప దేవుడు, మనకు న్యాయము దేవుడు చేయనుగా. థ్యాంక్ యూ. అందరికీ జరిగిన దాని అంతట్లో కూడా మన క్రైస్తవ నాయకులు ఎంతోమంది వచ్చారు, సహకరించినారు, ప్రార్థన చేశారు. అంత మాత్రమే కాకుండా పోలీసు వారు కూడా ఎంతో సహకారం చేశారు, ధైర్యం ఇచ్చారు, వచ్చారు, వారిని వెళ్ళగొట్టారు. మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూడా ప్రొటెక్షన్ ఇచ్చారు. మాకు చాలా వారు న్యాయంగానే వారు ప్రవర్తించారు. చాలా మాకు మంచిగా నచ్చింది. అయితే ఈ కేసు ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత సెక్షన్స్ని బట్టి సరిగా చేయని పక్షంలో మళ్ళీ మేము క్రైస్తవ సమాజం అంతా వెళ్ళి మేము ధర్నా చేస్తాము. మాకు న్యాయం జరగాలని ధర్నా చేస్తాము. కాబట్టి క్రైస్తవ సమాజం అంతా కూడా కదిలి రండి, సహకరించండి, ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నా పేరు రాజు. సో ఇక్కడ గేట్లో ఫిలదెల్ఫియా చర్చ్, ఇక్కడ నేను సంఘ సభ్యుడిగా ఉన్నాను. ఇక్కడ ప్రేయర్ హౌస్లో మాకు ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. సో ప్రతి పాస్ చేశాను, నేను ఎప్పుడు చూడలేదు. సడన్గా లోపలికి వచ్చారు, లైన్ తీస్తూ ఉంటే లైన్ ఆపేస్తే నేను మళ్ళీ చెప్పాను, బ్రదర్ అట్లా చేయకూడదని. మళ్ళీ ఏం చేసినారంటే మళ్ళీ లైవ్ స్టార్ట్ చేస్తే వెనక నుంచి వచ్చి ఫోన్ గుంజుకొని వెళ్ళిపోయినారు లైవ్ది, ఆ స్టాండ్ అట్లా పడేసి. అప్పుడు నేను మళ్ళీ తిరిగి బ్రదర్ నా ఫోన్ ఇవ్వండి, అలా తీసుకోవద్దని అడిగాను. అడగగానే చెంప మీద మాటలను కొట్టినారు నాకు. ఇక్కడ నేను ఒక ఆయన కొట్టేసరికి ఇంకా మిగతా వాళ్ళందరూ వచ్చి ఒకటేసారి నేర్పడి ఎక్కడ పడితే అక్కడ కుదిరి మొత్తం ముఖము ఒళ్ళు ఇవన్నీ తీసుకుపోయినాయి. ఇదంతా కొట్టి చేతులు పడతాము, పిడిగుద్దులు గుద్దినారు. ఇవన్నీ లోపలికి ముక్కులకి పొట్టలో ఎక్కడ పడితే అక్కడ గుద్దేసి షర్టు చింపేసినారు, బనీన్ చింపేసినారు. అలా మెడలో ఉన్న చైను ముక్కలు చేసేసినారు. 2 ముక్కలు దొరికినాయి, ఇంకో ముక్క దొరకలేదు. షర్ట్లో ఉన్న డబ్బులు కూడా దొరకలేదు. నా బయటికి లాక్కొని వెళ్ళిపోయి ఇంకా బాగా కొట్టినారు. ఇక మా వాళ్ళు వచ్చి అంత అడిగినా కూడా అసలు కనికరం లేకుండా దారుణంగా కొట్టినారు. మేము ఏం అనేది లేదు, మా కళ్ళలో మేము దేవుడికి ప్రార్థించుకుంటే వచ్చి ఇలా మా మీద అటాక్ చేసినారు. సో దయచేసి మీరందరూ మా గురించి మాకు సహాయం చేయండి, మాకు న్యాయం చేయండి. మేము ఏం చేయకుండా మా మీద ఈ దాడులు చేయడము అది తీవ్రంగా మీరు మా తరఫున మాట్లాడి ఖండించవలసిందిగా మీ అందరికీ నేను అడుగుతున్నాను. కొట్టేసి బూత్ మాట్లాడారు, చాలా స్త్రీలతో కూడా కలిసి మాట్లాడేసి ఇంకా నోటికొచ్చిన పేరుతో ఉన్నారు. అయినప్పటికీ మేము సహించి మాట్లాడలేదు దేవుని ప్రేమ బట్టి. బట్ వాళ్ళ హద్దులు మీరేసి ఇంకా మాట్లాడారు. ఇంకా కొట్టుకుంటూ లాక్కుని బయటికి తీసుకుపోయినారు. మా గారిని కూడా బయటికి తీసుకుని వెళ్ళినారు.
సో అంతవరకు జరిగింది. మీరందరూ దీన్నంతా మీరు ఒకసారి గమనించి దయచేసి మీరు మాకు సపోర్ట్గా నిలిచి మా కోసం ముందుకు రావాలని మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నాను. దేవుని నామములో వందనాలు.